సహజ మరణాల తర్వాత అత్యధికంగా ప్రాణాలు కోల్పోయేది ఈ రోడ్డు ప్రమాదాల వల్ల. ప్రతి సంవత్సరం మన దేశంలో దాదాపు 1,50,000 మంది ఈ రోడ్డు ప్రమాదం బారిన పడి చనిపోతున్నారు. ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే సరిగ్గా 10,000 యాక్సిడెంట్స్ అయి దాదాపు 6,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల చనిపోతుందంటే దీని తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న నిర్లక్ష్యం, ఒక హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతివేగం, ఓవర్ టేకింగ్ ఇట్లాంటి కారణాల వల్ల ఈ ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం కోల్పోతే ఆ కుటుంబం అంతా కూడా చీకరమైంది. ఆ కుటుంబమే కాదు, వారి మీద ఆధారపడే వాళ్ళ బతుకులన్నీ కూడా ఆగమైపోతాయి. దయచేసి ప్రతి ఒక్కరు ఎంత స్పీడ్ అయినా మనం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు పెట్టుకోవడం ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు మన పోలీసు వాళ్ళు చూపించినట్టు చిన్న నిర్లక్ష్యం వాళ్ళని అనేక ప్రాణాలు కోల్పోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తెలుసుకొని బైక్ అయితే ఇద్దరు హెల్మెట్ ధరించాలి. కార్ల మీద ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ ధరిస్తే దాదాపు 90% పైగా మనం ప్రమాదాల నుంచి తప్పించుకునే వాళ్ళము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన పక్కన ఎదుటివాడు నిర్లక్ష్యం చేస్తే కూడా ఎదుటివాడు చేసే తప్పు కూడా మన ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ నియమాలను పాటించి ఏ ఒక్కరు కూడా ప్రమాదం బారిన పడవద్దని చెప్పి మీ అందరినీ సూచిస్తున్నాను. ముఖ్యంగా మన చొప్పదండి పట్టణంలో రోడ్డు విస్తరణ జరుగుతుంది. రోడ్డు చాలా బాగుంది. దానివల్ల స్పీడ్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మనం చాలా చూసిన గత సంవత్సరం ఈ చొప్పదండి పట్టణంలోనే అనేక మంది యువకులు రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయిన సంఘటనలు చూసాం. మొన్న రుక్మాపూర్లో కూడా 2 యువకులు రోడ్డు ప్రమాదం పడి ఏ విధంగా మరణించిందో, వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా తీరని శోకం మిగిలించిందో మనందరూ చూస్తున్నాం. ఏ ఒక్క కుటుంబంలో దయచేసి అట్లాంటి పరిస్థితి రావాలని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ప్రతి నెలలో కనీసం 2 సార్లైనా ఈ రోడ్డు భద్రత మీద ప్రమాదాల నివారణ గురించి అనేక సార్లు మన పోలీసు అధికారులతో, రవాణా శాఖ అధికారులతో రివ్యూ నిర్వహిస్తుందంటే మనం ప్రజా భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించి ఏ ఒక్కరు కూడా ఈ రోజు నుంచే మనం అందరం కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించే ఒక్కరు కూడా ప్రాణాలు పోకుండా చూసుకోవాలని చెప్పి ప్రతిజ్ఞ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, నిజంగా ఇంతటి చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారికి, అదేవిధంగా కరీంనగర్ రవాణా శాఖ అధికారులకు, మన కరీంనగర్ రూరల్ ఎస్పీ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు కాంటాక్ట్ చేసిన తర్వాత కూడా నేను జనరల్ ఎలా అంటే రోజుకి ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నది నేను ప్రతిరోజు మాకు బిఎస్ఆర్లో వస్తున్నాను. కౌంట్ వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా రోజుకి యావరేజ్గా 25 యాక్సిడెంట్స్ జరుగుతుంది. 25 మంది చనిపోతాం.
కొన్ని